నారాయణపేటలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ పూర్తి చేయలేదు. మాయ మాటలతో ఏళ్లుగా కేసీఆర్ పబ్బం గడుపుతున్నారు. కేసీఆర్ను గద్దెదింపాల్సిన సమయం వచ్చిందని ఆయన విమర్శించారు. నారాయణపేట జిల్లా అభివృద్ధిపై కేసీఆర్ సర్కారుకు చిత్తశుద్ధి లేదు. నారాయణపేటను జిల్లాగా మార్చారే తప్ప అభివృద్ధి చేయలేదని రేవంత్ అన్నారు. ఆఖరి రక్తపు బొట్టు వరకు ఈ ప్రాంతం కోసం పెద్దలు నర్సిరెడ్డి గారు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారితో కలిసి భుజం భుజం కలిపి నిజాయితీ కలిగిన రాజకీయాలు చేసి నిజాయితీ రాజకీయాలకు ఒక ఆదర్శంగా నిలబడ్డాడు. మరి ఇలా మీకొచ్చిన ఎమ్మెల్యే ఈడ ఉండడు, రాయచూరులో ఉంటాడు, విద్యనే వ్యాపారంగా మార్చుకున్నాడు, ఆడ వండుకుంటాడు, సర్ది కట్టుకుంటాడు, ఈడికి వస్తాడు, బస్ స్టాండ్లో తింటాడు, బజార్లో తిరుగుతాడు. అసలు ఈ ఊరోడేనా అని నేను అడుగుతున్నా. ఈడ ఉండనోడు, మీ కష్టాలు తెలియనోడు, మిమ్మల్ని గౌరవించనోడు, మీరంటే మర్యాద లేనోడు ఇవాళ మీ ఎమ్మెల్యేగా ఉంటే మీరు కష్టం చెప్పుకోవాలంటే మీరు రాయచూరు బాట పట్టాలి. పక్క రాష్ట్రానికి, పక్క ఊర్లు ఉన్న దగ్గరికి పోవాలంటేనే మనకు చిరాకు వస్తుంది. మనం ఏదన్నా చెప్పుకోవాలంటే పక్క రాష్ట్రానికి పోవాలి. ఇట్లాంటి ఉద్దర జీతగాడు మీకు అవసరమా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎన్నో రకాల చిల్లర రాజకీయాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి చిట్టం నర్సిరెడ్డి గారి వారసత్వాన్ని ఈ ప్రాంతానికి ఇవ్వాలి. ఈ ప్రాంత కార్యకర్తలు అండగా ఉండాలి. వారు కలగన్న నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అన్న ఆలోచనతోని తండ్రిని కోల్పోయిన పర్ణికకు ఒక మేనమామగా, కన్న తండ్రిగా భుజాల మీద ఎత్తుకొని మోసి ఇవాళ ఈ ఎన్నికల్లో